నా సమస్తమా. యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. హల్లెలూయా. తన రక్తములో మిళితమై ప్రవహించే ప్రాణంతో చెప్పుకుంటున్నాడు తను, ప్రభు కార్యాలు మరచిపోవద్దు అని. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు అని ప్రభువే అతన్ని ఆశీర్వదిస్తుండగా ఆ కార్యమును మరిచిపోకుండా అతను తన రక్తములో మిళితమై ప్రవహించే ప్రాణంతో చెప్పుకున్నాడు, మరిచిపోవద్దని. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప విషయం. అంతేకాదు, అతడు దేవుని సన్నిధికి వెళ్ళి కూడా కృతజ్ఞతా ప్రార్థన చేసేవాడు. రాజైన దావీదు యెహోవా సన్నిధికి వచ్చి కూర్చుండి ఎలాగో మనవి చేసెను, దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది అన్నాడు. బాగా గమనించాలి ఈ విషయం. నేను ఎంతటి వాడినయ్యా, ఇంత ఎత్తైన స్థితిలో నన్ను ఉంచావు, ఉన్నత స్థితిలో ఉంచావని కృతజ్ఞతా ప్రార్థన చేసేవాడు. అంటే దైవ కార్యములను అతడు మరిచిపోలేదు. అంత కృతజ్ఞతతో మనం కూడా కృతజ్ఞతా సాక్ష్యం చెప్పి తీరాలి. స్తోత్రం చెప్పండి. కృతజ్ఞతా సాక్ష్యం కూడా చాలా అవసరం. చెప్పండి, సాక్ష్యంలో ఎన్ని భాగాలు? ఒకటి రక్షణ సాక్ష్యం చెప్పాలి, రెండు ఆధ్యాత్మిక జీవిత సాక్ష్యం కలిగి ఉండాలి, మూడు కృతజ్ఞతా సాక్ష్యం చెప్పాలి. ఈ మధ్యన సాక్ష్యాలంటే చాలా దుర్భరంగా ఉన్నాయండి. ఎంత దుర్భరంగా ఉన్నాయంటే, పరిశుద్ధాత్మ దేవుడు గ్యాస్ పండ తెచ్చాడని ప్రార్థన చేసుకుని వెళ్తుంటే 1,00,000 అకౌంట్లో పడిందని, ఎవరి తేడా వచ్చి పడి ఉంటుంది నిజానికి. నేను మా ఆయన ఆఫీసుకు పంపించేసిన తర్వాత నా మీద చేయబడింది, ఎవరు అని తిరిగితే నేనే మాడుకున్నావురా అని ప్రభు అన్నాడని. లేదు పనుంది నాకు వంట చేయాలని నేనంటే 2 దూతలను పంపి వంట చేయించేసాడని నేను అనుకున్నాను. చచ్చిపో, 4 దూతలను పంపిస్తాడు మొయిటని అనుకున్నాను. అంటే బయటికి అనలేదులేండి, అనుకున్నాను. దూతలను పంపాడు. ఎంత దరిద్రమైన దొంగ మాటలతో సాక్ష్యాలు చెప్తున్నారంటే ఈ మధ్యన కొన్ని చోట్ల చాలా దుఃఖకరం. యేసు ప్రభువు వారి పేరుకి రిపేర్ తీసుకొస్తున్నారు. అటువంటి సాక్ష్యాలు కాదు. ఒకటి రక్షణ సాక్ష్యం ఇతరులకు ప్రకటించాలి, 2 ఆధ్యాత్మిక జీవిత సాక్ష్యం మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి, 3 కృతజ్ఞతా సాక్ష్యం సంఘమునందు చెప్పి తీరాలి. ఈ 3 చాలా విలువైన సాక్ష్యాలు జీవితంలో. అయితే ఇక్కడ పౌలు గారు చెబుతున్నది నిజానికి కృతజ్ఞతా సాక్ష్యం. చెప్పండి, ఏ సాక్ష్యం అది? కృతజ్ఞతా సాక్ష్యం. అదేమిటంటే, దేవుడు అతని పట్ల చేసిన గొప్ప కార్యం, ప్రాణాపాయం నుండి దేవుడు పౌలు గారిని తప్పించిన విషయాన్ని పౌలు గారు అక్కడ తెలియజేస్తున్నారు. మనం చదివిన మూలవాక్యంలో పౌలు గారిని దేని నుండి తప్పించారు? దేవుడు సింహపు నోటి నుండి తప్పించారట. సింహపు నోటి నుండి తప్పించబడి తిని అన్నారు పౌలు గారు. సింహపు నోటి నుండి తప్పించబడ్డారు. ఎందుకు తప్పించబడ్డారు అంటే అక్కడ కారణం చెబుతున్నాడు ఆయన మొదటి నుండి. ఆ వచనంలో ప్రభువు నా ప్రక్కన నిలిచి, ఆ పై నుండి చదవాలమ్మా. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము. ఒకటి, అన్యజనులందరూ, రెండవది అన్యజనులందరూ దానిని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలు గారు సింహపు నోటి నుండి తప్పించబడటానికి
ప్రాణాపాయం నుండి తప్పించబడటానికి కారణం చెబుతున్నాడు ఆయన. ఏమిటా కారణం అంటే, ఒకటి, నా ద్వారా సువార్త పరిపూర్ణముగా ప్రకటింపబడాలి కాబట్టి. రెండవది ఏమిటంటే, నేను ప్రకటించే సువార్త అన్యజనులందరూ వినాలి కాబట్టి. సువార్త ప్రకటింపబడాలి గనుక, అన్యజనులు సువార్తను వినాలి గనుక, నా ద్వారా ఈ పని జరగాలి గనుక దేవుడు నా ప్రక్కన నిలచి నన్ను బలపరిచి సింహపు నోట నుండి నన్ను తప్పించారు అని చెబుతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే పౌలు గారిని సింహపు నోట నుండి దేవుడు తప్పించారు. దేవుడు పౌలు గారిని సింహపు నోట నుండి తప్పించటానికి కారణం ఉంది. ఏమిటా కారణం అంటే, పరిపూర్ణంగా సువార్త ప్రకటింపబడాలి, ఖచ్చితంగా అన్యజనులు ఆ సువార్తను వినాలి కాబట్టి ఇతడు తప్పించబడ్డాడు. అది విషయం. అయితే ఇక్కడే మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప పాఠం ఉందండి. పౌలు గారిని దేవుడు ప్రాణాపాయం నుండి తప్పించటానికి కారణం, పరిపూర్ణముగా వారి ద్వారా సువార్త ప్రకటింపబడాలి, అన్యజనులు సువార్తను ఆలకించాలి. ప్రియులారా, పౌలు గారి విషయంలోనే కాదు, మన విషయంలో కూడా ఇదే నిజం. మన విషయంలో కూడా ఇదే నిజం. ఈనాడు నీవు నేను మనము బ్రతికి బట్టగట్టి ఊపిరి పీల్చుకు తిరుగుతున్నాం. 2026వ సంవత్సరంలో అడుగు పెట్టాం. మొదటి నెలలో ఆఖరి తారీఖులోకి వచ్చాం. నూతన సంవత్సరంలో మొదటి నెలలో ఆఖరి తారీఖులో మనం ఉన్నాం. ఒక్కసారి జరిగిన కాలాన్ని జ్ఞప్తికి తెచ్చుకుందామా? ఎన్నిసార్లు దేవుడు మనల్ని ప్రమాదాల నుండి తప్పించాడు గత సంవత్సరం. ఎన్నిసార్లు ప్రాణాపాయం నుండి దేవుడు తప్పించాడు గత సంవత్సరం. కొద్దిగలో తప్పిపోయిందమ్మా కన్ను పోయేది, కొద్దిగలో తప్పిపోయిందమ్మా కాలు విరిగిపోయేది, కొద్దిగలో తప్పిపోయిందమ్మా ప్రాణం పోయేది, కొద్దిగలో తప్పిపోయిందమ్మా తల పగిలిపోయేదని మనం ఎప్పుడూ మాట్లాడలేదా? పోయిన సంవత్సరం కొద్దిగలో తప్పిపోయింది అంటున్నావు. తప్పిపోవటానికి ప్రమాదం ఏమన్నా నీ ఇంటి పేరట చుట్టమా? కాదు. తప్పిపోయింది కాదు, తప్పించాడాయన. నీవు నరకబడకుండా తప్పించాడాయన. కనీసం ఈ సంవత్సరమైన ఫలభరితంగా మారతావేమోనని నీవు నరకబడకుండా తప్పించాడాయన. నీవు చంపబడకుండా తప్పించాడాయన. నీవు శ్రమనందకుండా తప్పించాడాయన. నువ్వు గాయాల పాలవకుండా తప్పించాడాయన. నీ అవయవ భాగాలు నువ్వు కోల్పోకుండా తప్పించాడాయన. తన అరచేతిని అడ్డం పెట్టి మరి అనేక ప్రమాదాల నుండి నిన్ను నన్ను తప్పించారాయన. స్తోత్ర. ఎందుకు తప్పించారాయన? నేను చెప్పాను కదా మీకు, నాకు 3 సార్లు కరోనా వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు 47 రోజులు పట్టింది తగ్గటానికి, రెండవసారి 10 రోజులు పట్టింది. అయితే సెకండ్ వేవ్లో చాలా బలహీనపరచబడ్డాను నేను. ఇక నా పని అయిపోయిందని కూడా ఒక క్షణంలో అనుకున్నాను. అంత దారుణంగా సృష్టి చేసింది నాకు. ఆ 10 రోజుల్లోనే అంత నరకం. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను నేను. సెకండ్ వేవ్లో చాలా మంది దైవజనులు మరణించినప్పుడు నేను చాలా బాధపడ్డా. ఇందాక కూడా చెప్పాను సెషన్లో ఆ విషయాన్ని. చాలా బాధపడ్డా. అంతమంది దైవజనులు చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా. నాకు తెలిసిన వారు, నాకు పరిచయిస్తున్న నన్ను పిలిచేవారు, నా స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంతోమంది దైవజనులు ప్రభు చెంతకు వెళ్ళిపోయారు. నేను ప్రాణాపాయం నుండి తప్పించబడిన తర్వాత ప్రభువుని అడిగాను ప్రార్థనలో, దేవా నన్ను బ్రతికించావు దేనికయ్యా అని అడిగాను దేవుడు. ప్రభు ఒకే మాట నాకు తెలియజేశారు, నీతో నాకు ఇంకా పనుంది అన్నాడు. అంతే. అక్కడే నేను అర్థం చేసుకున్నాను, దైవజనులు ఎవరైతే సెకండ్ వేవ్లో కాదు, ఎప్పుడైనా దైవజనులు ప్రభు చెంతకు వెళ్ళిపోయారంటే
వాళ్లకు దేవుడు అప్పగించిన పనిని వాళ్ళు ముగించుకుని దేవుని దగ్గరికి వెళ్ళారు. ఇంకా చాలా మంది దైవజనులు మీరు సజీవంగా ఈ భూమి మీద ఉన్నామంటే ఇంకా మనతో దేవునికి పనుంది. ఆ పని ఏమిటంటే మనందరి ద్వారా ఆయన సువార్త ప్రకటింపబడాలి. అన్యజనులు సువార్తను పరిపూర్ణంగా వినాలి. అనేకులు తండోపతండాలుగా దేవుని మందిరాలకు రావాలి. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఇదంతా జరగాలి. అందుకొరకే నేడు మనము బ్రతికి బట్టగట్టి ఊపిరి పీల్చుకు తిరుగుతూ ఇంత ప్రశస్తమైన సభల్లో పాలు పంపులు పొంది ఉన్నాం. ఊరికే కాదండి, దేవుడిచ్చిన ఈ జీవం, ఊపిరి, ఆరోగ్యం, ఆయుష్ ఊరికే ఇవ్వాల. మనం చేయవలసిన పనుంది, మనతో పనుంది దేవునికి. ఏమనుకుంటున్నాం? మనతో ఇంకా పనుంది దేవునికి. సింహపు నోట నుండి పౌలు గారిని దేవుడు ఎందుకు తప్పించారంటే కారణం చెబుతున్నాడు ఆయన. నా ద్వారా పరిపూర్ణముగా సువార్త ప్రకటింపబడాలి, అన్యజనులు అది వినాలి. అందుకనే దేవుడు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి సింహపు నోట నుండి తప్పించాడనే విషయాన్ని భక్తుడు తెలియజేశారు పత్రికా పాఠంలో. అతన్ని ప్రాణాపాయం నుండి దేవుడు తప్పించడానికి గల కారణం సువార్త ప్రకటింపబడాలి. మనం ఈ రోజున తప్పించబడి సజీవుల లెక్కల్లో ఉండడానికి కారణం మన ద్వారా కూడా సువార్త ప్రకటింపబడాలి. మనమందరము కూడా సువార్త కేకలు వేయాలి, స్తుతినాదాల ధ్వని చెయ్యాలి. మనం బ్రతికున్నామంటే ఊరికే ఉండటానికి వీలు లేదు. అపోస్తలుడైన పౌలు గారిని కొన్ని సందర్భాల్లో కొట్టి, చిత కొట్టేసి, గుర్రాలకు కట్టేసి, ఈడ్చుకుంటూ తీసుకుపోయి ఊరి చివరన పడేసి చనిపోయాడు రా అని ఆయన ముఖం మీద మూత్ర విసర్జన చేసేవారట. చేసి వెళ్ళిపోయేవారు, వదిలేసి చచ్చిపోయాడు రా అని. ఆ మూత్రపు తడి ఒంటి మీద ఉంటుంది కదండి. కొద్దిసేపటికి పౌలు గారికి మెలకు వచ్చి, అంటే ఆ భయంకరమైన ఇబ్బంది నుండి తప్పించబడి మేలుకొని తుడుచుకునేవాడటలాగా తడంతా కూడా తుడుచుకుని చూస్తే ఒళ్ళంతా గాయాలు భయంకరంగా. ఓహ్, ఇంత గాయపరచబడినా ప్రాణం పోలేదంటే ఇంకా నేను సువార్త ప్రకటించాలి, ఊపిరున్నంత వరకు ప్రకటిస్తాను అని చెప్పి మళ్ళా మెల్లగా లేచి నడుచుకుంటూ ఇంకో గ్రామం వెళ్ళిపోయేవాడట సువార్త ప్రకటించడానికి. ఎంత గొప్ప విషయం అండి. మనం బ్రతికున్నామంటే దేవుని బిడ్డలంగా, దైవజనులంగా మనం బ్రతికున్నామంటే మన ద్వారా మనం ఉంటున్న ప్రాంతంలో పరిపూర్ణంగా సువార్త ప్రకటింపబడాలి. మన ద్వారా అన్యజనులు సువార్తను వినాలి. అందుకే మనం బ్రతికున్నాం. జాగ్రత్తగా గమనించండి. సంఘాభివృద్ధి ఒక్క దైవజనుని బాధ్యతే కాదండి. దైవజనునికి వెన్నుదన్నుగా సంఘమంతా నిలవాలి. ఖచ్చితంగా సంఘాభివృద్ధికి ప్రతి ఒక్కళ్ళు నడుం కట్టాలి. మీ నోటితో ఆ మాట ఈ మాట కాదు, సువార్త మాట చెప్పి అనేకులను నీతి మార్గంలోకి మీరు నడిపించాలి. అందుకనే ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా, యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. హల్లెలూయా. ఊరికే ఉంటే తప్పు. నీ ద్వారా సువార్త ప్రకటింపబడాలి. ఎందుకు ఇచ్చారు దేవుడు నీకు జీవం, ఊపిరి, సమస్తం ఎందుకు ఇస్తున్నారు? అపాయాల నుండి తప్పించి ఎందుకు బ్రతికిస్తున్నారు దేవుడు నిన్ను అంటే నీ ద్వారా కూడా సువార్త ప్రకటింపబడాలి. అన్యజనులు సువార్తను వినాలి. సంఘములన్నీ ప్రజలతో, రక్షింపబడిన వారితో నిండిపోవాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందుకే బ్రతుకున్నాం. ఎంత గొప్పగా దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు అపాయాల నుండి. రాళ్ల దెబ్బలు తిని చనిపోవలసిన స్త్రీకి, రాళ్లు వేసి కొట్టేద్దామని వచ్చిన వాళ్ళకి
మధ్యలో మధ్యవర్తిగా ప్రభు నుంచున్నారు. వాళ్ళు వేయాలనుకున్న రాళ్ళు ఈమె మీద పడకుండా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బ్రతుకులే వాళ్లకు తెలిసి కనబడేటట్లు దేవుడు చేసి, రాళ్లతో కొట్టేద్దామని వచ్చిన వాళ్ళందరూ రాళ్లు పడవేసి వెళ్ళిపోయేలా దేవుడు చేశారు. ప్రభువు కూడా ఆమెను శిక్షించకుండా ఇక మీదట పాపము చెయ్యకు అని హితవు పలికి మంచిగా బ్రతకమని పంపించారు. అక్కడ మనం నేర్చుకోవలసిన అనేకమైన విషయాల్లో ఒక విషయం ఏమిటంటే, రాళ్ల దెబ్బల చేత చంపబడవలసిన స్త్రీకి చంపేద్దామని వచ్చిన వాళ్లకు మధ్యలో మధ్యవర్తి అయిన ప్రభువు నుంచుని ఆ రాళ్ళు ఈమె మీద పడకుండా దేవుడే ఆమెను రక్షించారు, కాపాడారు. అచ్చం అలాగే ప్రతిరోజు మన విషయంలో దేవుడు చేస్తున్నారు. మనల్ని చంపేద్దామని వచ్చిన ప్రమాదాలకు మనకు, మనల్ని నశింపచేద్దామని వచ్చిన శత్రువులకు మనకు, సాతాను శక్తులకు మనకు, ఇబ్బందులకు మనకు, సమస్యలకు మనకు మధ్యలో మధ్యవర్తిగా నుంచుని మధ్యవర్తిత్వాన్ని వహించి అవి మన మీద పడి మనల్ని కబళించకుండా ఆయన కాపాడుతున్నారు. ఆయన హస్తపు కాపుదల ద్వారా మనల్ని కాపాడి ప్రతి ప్రమాదము నుండి ఆయన మనల్ని తప్పిస్తూ నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టారు. ఎంత గొప్పగా దేవుడు మనల్ని ప్రమాదాల నుండి తప్పించి నూతన సంవత్సరంలో ఎందుకు ప్రవేశపెట్టారు అంటే, నువ్వు ఖాళీగా నీ కోసం బ్రతుకుతామని కాదు, దేవుని కోసం నువ్వు జీవించాలని, నీ ద్వారా కొంతమందికి దేవుని మాటలు అందాలని, సంఘాభివృద్ధికి నీవు కూడా కారకురాలవి కావాలని, నీ ద్వారా సువార్త అందాలి, అన్యజనులు అది వినాలని దేవుడు నిన్ను ప్రాణాపాయ స్థితి నుండి తప్పించారు. అంత గొప్పగా దేవుడు నిన్ను ప్రాణాపాయాల నుండి, ఇబ్బందుల నుండి, ప్రమాదాల నుండి, సమస్యల నుండి తప్పించి ఈ నూతన సంవత్సరం నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని, ఏ మోశానయ్యా నీ కోసం నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని, ఏ మోశానయ్యా నీ కోసం నన్ను చూచావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని, ఏ మోశానయ్యా నీ కోసం నన్ను చూచావని, బుద్ధినిచ్చావయ్యా, జ్ఞానమిచ్చావయ్యా, మాటనిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, జ్ఞానమిచ్చావయ్యా, మాటనిచ్చావయ్యా, బ్రతుకు నేర్పావయ్యా, ఇన్ని ఇచ్చిన నిన్నే నేను ఘనపరిచానా, నిన్నే ఎదిరించానా, ఇన్ని ఇచ్చిన నిన్నే నేను ఘనపరిచానా, నిన్నెదిరించానా, ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని, ఏ మోశానయ్యా నీ కోసం నన్ను చూచావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కసారి ప్రశ్న వేసుకోండి, ఈ విధంగా కనీసం ఒక్కరినైనా దేవుని సన్నిధిని నడిపించగలిగావా నీవు? ఈ సభ దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఇప్పుడైనా నీవు నిలబడాలి, నడుం కట్టాలి, నీ ద్వారా కూడా అనేకులకు సువార్త అందాలి, సంఘాభివృద్ధికి నీవు కూడా కారకురాలవి కావాలి. దేవుని సేవ చేస్తున్న దైవజనుని వెనకాల ప్రతి సంఘము వెన్నుదన్నుగా నిలవబడాలి. స్తోత్ర. అదెంతో భాగ్యం మీకు. దేవుని వద్ద నుండి గొప్ప జీతం తెచ్చిపెడుతుంది.
పౌలు గారిని దేవుడు సింహపు నోట నుండి తప్పించడానికి కారణం అతని ద్వారా పరిపూర్ణముగా సువార్త ప్రకటింపబడాలి, అన్యజనులు అది వినాలని దేవుడు తన పక్కన నిలిచి అతన్ని బలపరిచి సింహపు నోటి నుండి తప్పించారండి. అంతేకాదు దానియేలు గారిని దేవుడు సింహపు నోటి నుండి తప్పించారు, సింహపు నోటి నుండి తప్పించారు. మీరు తర్వాత చదువుకోండి, దానియేలు గ్రంథంలో ఉంటుంది, తెలియని రిఫరెన్స్ ఏం కాదు. రాజు అన్నాడు, దానియేలు గారు మీరు అనుదినము సేవిస్తూ ఆరాధిస్తున్న దేవుడు మిమ్మల్ని ప్రాణాపాయం నుండి తప్పించాడా బాబో అని దుఃఖ స్వరంతో అడిగితే, రాజా నీ క్షేమం కలుగునుగాక, నా దేవుడు సింహాల నోళ్లను మూశారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సింహాల నోళ్లను మూసేసి నన్ను దేవుడు తప్పించారని చెప్పాడండి దానియేలు గారు. ఆ తర్వాత 26వ వచనం చదువుకుంటే ఆ అధ్యాయంలో బాగా గమనించండి, ఎంత అద్భుతం అంటేనండి, రాజు ప్రకటన చేశాడండి, దానియేలు గారి దేవుడే దేవుడు, ఆ దేవుణ్ణి ఎవరైనా తిరస్కరించి మాట్లాడినట్టుంటే కుదరదా అని చెప్పి అద్భుతమైన ఆజ్ఞను జారీ చేసి దివ్యంగా దేవుని గొప్పతనాన్ని ఒక అన్య రాజు తన నోటితో ప్రకటించాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే దానియేలు గారు సింహాల బారి నుండి, సింహాల నోళ్ల నుండి తప్పించబడటం వల్ల ఆ సంస్థానములన్నిట అది ఒక సువార్తగా మారిపోయింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప విషయం! దేవుని నామం ఘనపరచబడింది. నువ్వు బ్రతికున్నావు, నేను బ్రతికున్నాను, మరి మన ద్వారా దేవుని నామం ఘనపరచబడుతుందా లేదా అని ఆలోచన చేయాలి కదా. మన ద్వారా కొంతమందికైనా సువార్త అందుతుందా లేదా, అన్ని జనులు సువార్తను ఆలకిస్తున్నారా లేదా, మన ద్వారా అగ్నిలోని లాగబడినట్లు కొందరు లాగబడుతున్నారా లేదా, నీతి మార్గంలోకి మనం కొందరు నడిపిస్తున్నామా లేదా అని ఎప్పుడు ఆలోచన చేస్తాం. జాగ్రత్త సుమి, రాకడ సమీపిస్తోంది, గుర్తులు ఎన్నో నెరవేరుతున్నాయి. ఖచ్చితంగా రాకడలో మనము ప్రభువిచ్చే బహుమానాలు పొందుకోవాలి. అందుకొరకు అందరూ కూడా దేవుని సువార్త ప్రభనున్నట్లు నడుం కట్టి తీరాలి. దైవజనులకు సహకారులుగా ప్రతి సంఘం మారిపోవాలి. అది చాలా అవసరం ఈ కడవరి దినాలు. దేవుడు పౌలు గారిని సింహపు నోటి నుండి తప్పించారు, సువార్త ప్రకటింపబడాలని. ప్రకటింపబడింది. అద్భుతమైన సువార్త పౌలు గారి ద్వారా ప్రకటింపబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. అన్యజనులు అనేకులు ఆలకించారు ఆ వార్త. అలాగే దానియేలు గారిని సింహాల నోటి నుండి దేవుడు తప్పించారు. అతను తప్పించబడటమే ఆ సంస్థానాలకు ఒక సువార్తగా మారిపోయింది. మరి నిన్ను ఎన్నిసార్లు తప్పించాడు దేవుడు? నీ వల్ల సువార్త వెళ్తుందా బయటికి? ఏదో మందిరానికి వస్తాం, ఆదరించుకుంటాం, డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతాం, బైబిల్ పక్కనెట్టేస్తాం, ఇక మా బ్రతుకు మేము బ్రతుకుతాం అన్నట్లు ఎన్నాళ్ళు ఉంటావు? నువ్వు కూడా దేవుని బిడ్డవి. నీ ద్వారా కూడా దేవుని పని అభివృద్ధి చెందాలి. ఆ ఊరుకొండ పాస్టర్ గారు ఏదో పౌలు గారి కంటే సింహపు నోరు, అలాగే దానియేలు గారి కంటే సింహాల గుహ, మాకేం సింహం ఉందంటారు. ఎవరిని మృంగుదునాన్ని గర్జించు సింహము వలె వెతకులాడుచు తిరుగులాడుచున్నారు. ఎవరు? అపవాదిగాడు. ఎవరిని మృంగేద్దామా అని పేతురు గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు పత్రికా పాఠంలో. ఎవరిని మృంగేద్దామా అని గర్జించు సింహము వలె వెతకులాడుచు తిరుగులాడుచున్నాడు వాడు నిన్ను మృంగేద్దామని, నిన్ను చంపేద్దామని, నిన్ను నశింపచేద్దామని, నిన్ను లేకుండా చేద్దామని వెతుకులాడుతూ తిరుగులాడుతుంటే తన హస్తపు కాపుదలలో దేవుడు నిన్ను భద్రపరిచి ఏ శత్రువు నిన్ను అపహరించుకుపోకుండా నిన్ను తప్పిస్తూ కాపాడుతున్నాడు నా దేవుడు. ఎప్పుడు గుర్తిస్తావు ఈ విషయాన్ని?
ఆయనకేదో సింహం, ఈయనకేదో సింహాల గుహ అనుకోకు. మనల్ని మింగేస్తా కూడా సింహం తిరుగుతుంది. ఎవరిని మింగేద్దామా అని గర్జించు సింహం అపవాదిగాడు తిరుగుతున్నాడు. ఆ అపవాదిగాడు అనే గర్జించు సింహము నోట నుండి దేవుడు అనుక్షణం మనల్ని తప్పిస్తూనే ఉన్నారు. కాబట్టి మన ద్వారా ఏం ప్రకటింపబడాలి? సువార్త ప్రకటింపబడాలి. నీ ద్వారా కూడా సంఘములు అనేకులు చేర్చబడాలి. నువ్వు కూడా దైవజనుడికి వెన్నుదన్నుగా నిలిచి పాత్రగా మారాలి. సేవాభివృద్ధికి నీ బ్రతుకో కారణం కావాలి. అంతేగాని సంఘం పాడవటానికి నువ్వు కారకురాలు కాకూడదు. సంఘాభివృద్ధికి నీవు కారకురాలవు కావాలి. సంఘాభివృద్ధికి కావాలి. ఎందుకంటే మనల్ని కూడా అనుక్షణం గర్జించు సింహము నోటి నుండి దేవుడు తప్పిస్తూనే ఉన్నారు, విడిపిస్తూనే ఉన్నారు, కాపాడుతూనే ఉన్నారు. ఎంత అద్భుతమైన విషయం ఇది. మరి అంత గొప్పగా తప్పిస్తున్న దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? అంతేకాదు, నన్ను దేవుడు 11 సింహాల బారి నుండి తప్పించాడండి. నన్ను, పౌలు గారిని సింహపు నోటి నుండి, దానియేలు గారిని సింహాల గుహ నుండి, అలాగే ప్రతి ఒక్కరిని గర్జించు సింహమైన అపవాది నుండి దేవుడు తప్పిస్తున్నారు. నన్ను 11 సింహాల బారి నుండి దేవుడు తప్పించారు. నేను చాలా దేశాలు వెళుతున్నాను దేవుని మహాకృపను బట్టి వాక్య పరిచర్య చేయటానికి. సౌత్ ఆఫ్రికా పిలువబడ్డాను. జోహానస్బర్గ్ ప్రాంతంలో కోటాలు జరిగితే వాక్య పరిచర్య కొరకు పిలిచారు. 3 రోజులు కోటాలు వెళ్ళారు. ఒక పగటి వేళ ఖాళీగా ఉంది. నాకున్న అలవాటు ఏమిటంటే సభకు వెళితే సభ చూసుకుని వచ్చేస్తాను అంతే. చూస్తాకి వెళ్ళను, ఎందుకు వచ్చిన గొడవని వెళ్ళను. వాళ్ళు రండయ్య గారు ఇక్కడ లయన్స్ పార్క్ నుండి ఇంత దూరం ఖండం దాటి వచ్చారు సౌత్ ఆఫ్రికా, కనీసం చూడకపోతే ఎలాగా, మిమ్మల్ని తీసుకెళ్తాం రండి అని చెప్పి తీసుకువెళ్ళారు. లయన్స్ పార్క్ అని ఉంటుంది, అక్కడ తీసుకువెళ్ళారు. నేనేమనుకున్నాను, జూ అంటే లోపల అన్ని బంధించి ఉంటాయి, బయట నుండి అని చూసి వచ్చేయటం అనుకున్నాను. అక్కడ అలా కాదు, అవి మామూలుగా బయట తిరుగుతూ ఉంటాయి. మనమే కారులో వెళ్ళాలి అట్ల మధ్యకి. వెళ్ళేటప్పుడు సంతకాలు అవి చేయించుకున్నారు. ఎందుకు అనుకున్నాను, తిరిగి రాకపోతే మరి సంబంధం లేదంటారు. నాకు తెలియదు, పెద్ద పిఎం సంతకం లాగా చేసేచ్చా, చదువుకోవాలి కదా కనీసం, చేసేసి కారు ఎక్కేసా. అది ఒక చిన్న కారు, పెద్ద వెహికల్ కాదు, అది I-10 లాంటిది, ఏదో ఒక చిన్న కారు. మంచి దైవజనుడైన రంజిత్ గారని, మంచి దైవజనుడైన వారు డ్రైవింగ్ సీట్లో ఉన్నారు, నేను ప్రక్క సీట్లో ఉన్నాను. వారి కుమారుడు చిన్నబాబు వెనకాల సీట్లో ఉన్నారు. ఇంకొక సోదరుడు వెనక సీట్లో కూర్చున్నారు. మేము 4 వెళ్ళాం, సంతకాలు అవి చేసాం, టికెట్స్ అవి తీసుకున్నాం, వెళ్ళిపోయాం. జోన్స్ ఉంటాయి భాగాలుగా, ఒక్కొక్క జోన్లోకి ప్రవేశించాలి. ఫస్ట్ జోన్కి వెళ్ళాం, లయన్స్ జోన్. చక్కగా వాటి దగ్గరగా కారు పెట్టారు ఆయన. అద్దాల్లోనే, అద్దం తీస్తే తలకాయ పట్టుకుపోద్ది, అద్దాలు తీయకూడదు. మళ్ళీ అద్దాల్లో నుండి సెల్ఫీలు దిగాం, ఫోటోలు తీసాం. ఇంకొక జోన్లోకి వెళ్ళాం, అక్కడ కూడా సింహాల దగ్గరగా పెట్టాం, ఫోటోలు దిగాం. ఆహా, ఓహో, ఆఫ్రికన్ సింహాలు అని ఆనందిస్తూ 3rd జోన్లోకి వెళ్ళాం. ఆ పూట వాటికి ఆహారం పెట్టే సమయం అంటాడు, మనకు తెలియదు. 3rd జోన్లోకి వెళ్ళాం, ఆహారాన్ని మాలో చూసుకున్నాయి. వాటికి వారానికి ఒకసారి పెడతారట. ప్రతిరోజు ఆహారం పెడితే ఇంకా బద్దలు కొట్టుకుని బయటికి వచ్చేస్తాయి. చుట్టూ కంచి ఉంటుంది, ఆ కంచెని దాటి కూడా వచ్చేస్తాయి అటు అడవుల్లో నుండి. కాబట్టి వారానికి ఒకసారి మేత వాటికి. ఆ రోజు మేత పెట్టే సమయం ఇంకొక అరగంటలో వాటికి మేత పెట్టబోతున్నారు. పెద్ద పెద్ద మాంసపు ముక్కలు అండలను తీసిరేస్తారనమాట వాటికి. మేము వెళ్ళాం, ఈ లోపల నకనకలాడుతూ ఉన్నాయి. ఏముంది, 2 జోన్లలో బాగానే వెళ్ళాం కదా అని చెప్పి ఆ 3rd జోన్లో కూడా, 3వ జోన్లో కూడా సింహాలకు దగ్గరగా ఆపి నేను ఫోన్ చేశా. పక్కన వాళ్ళ ఫోన్ నుండి నెట్ హాట్స్పాట్ తీసుకుని ఫోన్ చేసా మా పాస్టర్కి. జ్యోతి అంటే మా ఆవిడ పేరు జ్యోతి, జ్యోతి చూడు, ఆవిడ సింహం, ఇది మగ సింహం, ఇది పిల్ల సింహం అన్నాడు. చూపెడతాడు సరదాగా. ఈ లోపల ఒక సింహం లేచి వచ్చి కారును జంతు కొరికినట్లు, ఏమి పళ్ళు ఏమి పంజాలని కొరుకుతుంటే బెజ్జాలు పడిపోతుంది కారు ఎదర పక్క. టైర్ను కానీ కొరికెత్తే తప్పించుకున్నాడు కదా ఇంకా ఆ రోజు మొత్తం ఆఖరపాటే. పెట్టిలో కూడా ముఖం మిగిలేదు కాదు,
శాలి పెట్టి ఫోటో పెట్టి పట్టుకోవాల్సి వచ్చింది. చాలా ప్రమాదం. ఏమండి 11 సింహాలు మరి సరిపోతాం నలుగురు. కొరికెత్తుంటే ఇంకోటి వచ్చి దబేమని గుద్దెత్తుంది. ఇలాగా కారు ఊగిపోతుంది. కారు వెనకాల చూస్తే వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. 8 సింహాలు మమ్మల్ని పిలవట్లేదంటే అని లిగి చూస్తున్నాయి. ఒకటి గనక పైకి వచ్చి అద్దం మీద చెయ్యితే లోపల నుండి లాగేద్దే. నేను నిశ్చేష్టుని అయిపోయాను. ఎప్పుడు పడిపోయిందో ఫోన్ చేతిలో పడిపోయింది. ఫోన్ పడిపోయింది కానీ చెయ్యేలాగే ఉంది. ఫోన్ కింద పడిపోయింది కారులో. పాస్టర్ గారు రంజిత్ గారు అయ్యారో ప్రార్థన చేయండి అయ్యారు అన్న టప్పని తేరుకున్నాను. పెద్ద పెద్ద సింహాలు ప్రార్థన చేయండి అయ్యారు అనగానే ఇంకా గావు కేక కాదు సావు కేకే. గావు కేక వేరు సావు కేక వేరు. ఇంకా సావు కేకతో ప్రార్థన చేశాను. ప్రభువా పెద్ద కేకేశానండి. ప్రభువా సింహాల గుహ వంటి శ్రమ నుండి దానియేలు గారిని తప్పించారు. ఈ సింహాల బారి నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా అని గట్టిగా అరిచి ప్రార్థన చేసి ఆమేన్ అనేసరికి దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత అద్భుతం చేశారు దేవుడు అంటే 11 సింహాలు అలాగే ఆగిపోయాయి. మీరు ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఎప్పటికీ నేను చెబుతున్నప్పుడు నా ఒళ్ళు గగురుపాటుకు గురవుతుందండి. ఆ సందర్భాన్ని ఎదుర్కొన్నవాడిని నేను. బొమ్మ ప్రాణం వాటిలో బొమ్మ అనగానే ఆగిపోతాం చూసారా, అలా 11 సింహాలు చక్కమని ఆగిపోయేలాగా. బ్రతుకు జీవుడా అంటూ ప్రభువుని స్తుతిస్తూ కారు బ్యాక్ చేసాడు ఆయన. మెల్లిగా జోన్ నుండి బయటకు వచ్చేసాం. బాబు బయటకు వచ్చాక చెప్పారు, ఒక 6 నెలల క్రితమే ఒక బ్రిటిష్ ఆవిడ అద్దం తెచ్చితే తలకాయ పట్టుకుని బయటకు లాక్కుపోయి చంపేసిన ఏంటండి అక్కడే. మరి ముందు చెప్పాలి కదా, సంతకాలు చేయించుకుని లోపలికి పంపారు. తర్వాత అడిగితే ఆ సంతకాలు ఎందుకు చేయించుకున్నాం అందుకే అంటున్నాడు. చంపేశారేమో. ఇంకో చోటకి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాలి అవతల పడినా. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి వెళుతూ చనిపోతే అది హతసాక్ష్యం, అద్భుతం, వీరమరణం. అది ఇది సోత్తాకెళ్ళి చచ్చిపోవటం ఏంటి? నీచ మరణం అది. అవునా కదా? కానీ ఆశ్చర్యం ఏమిటంటే దేవుడు 11 సింహాల బారి నుండి నన్ను, అలాగే రంజిత్ గారిని, వారి కుమారుణ్ణి, ఇంకొక సోదరుణ్ణి ఆ లయన్స్ పార్కులో 3rd జోన్లో ఉన్న 11 సింహాల బారి నుండి దేవుడు మమ్మల్ని తప్పించారు. దేవునికి స్తోత్రం. ఎందుకు తప్పించాడు దేవుడు మమ్మల్ని, లేక నన్ను? నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నా సంగతి ఆలోచన చేద్దాం. ఎందుకు తప్పించాడు దేవుడు అంటే, నా ద్వారా సువార్త ప్రకటింపబడాలి, అన్య జనులది ఆలకించాలి. చెప్పండి, ఇప్పుడు దేవుడు తప్పిస్తున్నాడా లేదా మనల్ని? మరి ఏం చేస్తున్నావు దేవుని కొరకు? నువ్వు ఏదో కోటానికి ఆరాధనకు వస్తానండి, కానుక వేసుకుంటానండి, నా బతుకు నాదేనండి, తర్వాత ఆదివారం భక్తి చేస్తానండి, అన్ని రోజులు ఇంకా మా పని మేము చూసుకుంటామండి అన్నట్టుగానే అన్నాళ్ళు ఉంటావు. ఈ సభలోనైనా ఆత్మదేవుడు నిన్ను మండించునుగాక, నిన్ను రేపునుగాక, నిన్ను లేవనెత్తునుగాక, నీ నడుం కట్టబడునుగాక, నీవు క్రమంగా నిలబడదువుగాక. నీ ద్వారా సువార్త కేకలు, స్తుతి కేకలు అన్యజనులకు వినబడునుగాక. దేవుని నోటి బోరగా నీవు మారిపోవుదవుగాక. బ్రతికున్నామంటే సువార్త ప్రకటించాలంతే. దేవుణ్ణి స్తుతించాలి, సువార్త ప్రకటించాలి. అది చాలా అవసరం. అది చాలా అవసరం. దైవజనులకు వెన్నుదన్నుగా సంఘాలు నిలవాలి. సంఘంలో ఉన్న సభ్యులు కూడా ఇతరులకు దేవుని మాటలు తెలిసేలా చేసి సువార్త ప్రకటించి వాళ్ళను సంఘమునందు చేర్చేలాగా మీ ప్రయత్నం మీరు చేయాలి. అది చాలా అవసరం. ఎందుకంటే దేవుడు మనల్ని కూడా ప్రతిరోజు, ప్రతి క్షణం గర్జించు సింహమైన సాతానుగాడి నోటికి చిక్కకుండా, చేతికి చిక్కకుండా కాపాడుతూనే ఉన్నారు, తప్పిస్తూనే ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెబుదా. చూసారా? అంత గొప్పగా తప్పిస్తున్న దేవుని కొరకు మనం ఏం చేయాలి? ఏం చేసేవి అసలు నువ్వు? కనుక ఇప్పుడైనా, ఈ సభలోనైనా, ప్రియ స్నేహితుడా, స్నేహితులరా, దేవుని బిడ్డ, నువ్వు ఒక మంచి తీర్మానంలోనికి రా. నా ప్రభు నన్ను బ్రతికించారు, నా ప్రభు నన్ను తప్పించారు, నా ప్రభు నాకు నూతన సంవత్సరం ఇచ్చారు, నా ప్రభు నాకు ఇంత గొప్ప సభలలో పాలు పంపులు పొందే భాగ్యం ఇచ్చారు.
ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళల్లో చాలా మంది ఈ సంవత్సరాన్ని చూడలేకపోయారు, కానీ నేను ఈ సంవత్సరాన్ని చూడగలుగుతున్నాను. సజీవుల లెక్కల్లో ఉన్నాను, నేను దేవుని సభలో ఉన్నాను. కాబట్టి నా ద్వారా దేవుని పని జరగాలి, నేను దేవునికి ఉపయోగపడాలి, నేను సంఘాభివృద్ధికి కారకురాల్ని కావాలి, నేను సువార్త ప్రకటించాలి, నా ద్వారా అన్యజనులకు సువార్త అందాలి. దాని కొరకు నేను పని చేస్తాను, పాటుపడతాను. నాకున్నవన్నీ ప్రభు కొరకు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో, మీ గీర్మానాలు కూడా పక్కన పెట్టి మంచి తీర్మానంలోకి వస్తారో, అలా తీర్మానించుకున్న మిమ్మల్ని దేవుడిప్పుడే అభిషేకించబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని బలపరుస్తారు, నిలుపుతారు, అద్భుతమైన పాత్రలుగా మిమ్మల్ని నింపుతారు. మీ ద్వారా అనేకులకు దేవుని వార్త అందేలాగా మిమ్మల్ని పాత్రలుగా దేవుడు చేస్తారు. ఆనాడు యూదుల కాలంలో లేకపోతే పాత నిబంధన కాలంలో ఎక్కువగా బలులు అర్పణలు ఉన్నప్పుడు, పండుగల సమయంలో యాజకులకు, యాజక బృందానికి సహకారులుగా ఉండటానికి కొంతమంది యవ్వనస్తులను ప్రత్యేకంగా ప్రతిష్ఠించేవారట. ఆ పండుగల కొరకు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, బలి ఇవ్వబడిన పశువుల చర్మాలు ఒలిచేయటం, వాటిని ఎలా సిద్ధపరచాలో అలా సిద్ధపరచటం చేసి యాజకుల గుంపుకి శ్రమ తగ్గిస్తూ దేవుని పని సజావుగా జరిగేలాగా కష్టపడేవారట బృందం అంతా కూడా. నేనంటున్నాను, అలాంటి బృందాలు సంఘముల యందు లేవాలి. దేవుని సేవ అద్భుతంగా జరుగునట్లు దైవజనులకు సహకరించే గుంపు సంఘములో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి గుంపులు లేవనెత్తబడాలి, అది చాలా అవసరం. కనుక నిజంగా మనసులో నీవు ఆలోచన చేయి, నిన్ను ఎన్నిసార్లు దేవుడు తప్పించారో ప్రమాదాల నుండి. నిన్ను తప్పించిన దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకటానికి తీర్మానం చేసుకో. నేను కూడా ఉపయోగపడతాను దేవుని పనికని తీర్మానం చేసుకో. నిన్ను దేవుడు లేవనెత్తి ఉద్ధరించి అత్యధికమైన స్థాయిలో నీ ద్వారా సంఘములోనికి జనులను దేవుడు నడిపించబోతున్నారు. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమె తనలో వచ్చి కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, దయచేసి ప్రార్థన చేయండి. గొప్ప దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. నిశ్చయముగా దేవుడు మన మధ్యన ఉన్నారు. ఆత్మరూపిగా, వాక్యరూపిగా దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారు. ప్రియ దేవుని జనాంగమా, ఓ మంచి తీర్మానంలోనికి రాగలవా? ఈ పూట ఎన్నో ప్రమాదాల నుండి దేవా నీవు నన్ను తప్పించావయ్యా. పౌలు గారిని సింహపు నోట నుండి తప్పించినట్లు